హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శారదా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. అంతే, మీకు ఏమైనా వీడియో ఇంకా మంచిగా ఉందా లేదా, ఇంకా ఎలా ఉండాలి అనేది ప్లీజ్ అండి నా కామెంట్లో చెప్పండి. నేను వీడియోస్ తీసుకోవటం ఫస్టే కదా, నాకు ఇక స్టాండ్ పెట్టుకొని వచ్చినట్టయితే తీసుకుంటున్నా. మా మిన్సీ అయితే ఇప్పటిదాకా ఆ స్టాండ్ దగ్గర ఉండి ఫోన్ పడేస్తా అని నన్నైతే బెదిరించిందండి. నేను కొంచెం కోపపడేసరికి వచ్చి ఇక్కడైతే కూర్చుంది. ఇప్పుడు ఏమైతే స్కూల్కి వెళ్ళక 1 వీక్ అయితే అయిందండి. బాగా అంటే ఫీవరు స్టార్టింగ్లో వచ్చింది, ఇప్పుడు తగ్గిందిలే, కానీ జలుబు దగ్గు బాగుంది. ఇంకా జలుబు దగ్గుతోటి వెళ్ళి ఆమె ఏం చదువుతుందిలే అనేసి స్కూల్కి అయితే పంపించట్లేదు. నర్సరీ అనమాట, తగ్గాక పంపించాలి. ఇక ఇక్కడ వచ్చేసి అయితే నేను, ఇది మాది ఒక దేవుడి గది లాంటిది. అంటే ఇక పూజలు లాంటివి ఏం చెయ్యంలే, కానీ ఇందులో ఏంటంటే ఏర్ల పెట్టు ఉందనమాట. పెళ్ళి కాని వాళ్ళు చనిపోతే ఈర్లు అవుతారు కదా, ఆ పెట్టే ఈ రూమ్లో అయితే పెట్టిను. ఈ రూమ్లోకి ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. అంటే ఇక మన ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు 5 days వరకు నేను ఈ రూమ్లోకి అయితే రానండి. మా బట్టలు ఇందులోనే ఉంటాయి, ఈ రూమ్లోనే. పిల్లల బట్టలు వేరే దగ్గర ఉంటాయి. అయితే ఇంక ఈ బట్టలు తీసుకోవటం ఆ 5 days చాలా ఇబ్బంది అనమాట. నాకు కావాల్సింది ఇక పిల్లలైనా మా హస్బెండ్ అయినా తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడు అట్లా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇక మొత్తం వాళ్ళకి పిచ్చి పిచ్చి తీసిస్తారు కదా, అన్నీ చిందరవందన అయితే చేస్తారు అనమాట. చూడండి, బట్టలన్నీ చిందరవందన అయినాయి. ఇక నాకు తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత నేను ఈ రూమ్లోకి వచ్చి మళ్ళీ వీటిని చదువుకుంటున్నా. ఇలా అట్లా వెళ్ళొద్దు అని మా అత్తయ్య చెప్పిందండి స్టార్టింగ్లో. పెళ్ళైన కొత్తలో ఆ రూమ్లోకి వెళ్ళకూడదమ్మా అని అయితే చెప్పింది. ఇప్పుడైతే మా అత్తయ్య లేదు, చనిపోయింది. ఇక మా అత్తయ్య పెట్టిన కండిషన్ ప్రకారం నేను మా అత్తయ్య లేకపోయినా అదే పాటిస్తా అనమాట. మళ్ళీ మనిషి లేదుగా, ఇప్పుడు మన అనేవాళ్ళు ఎవరున్నారు ఏంది అనేసి నేనైతే ఇంకా ఇష్టం వచ్చినట్టయితే ఆ రూమ్లోకి అయితే వెళ్ళనండి. కానీ ఎప్పుడో ఒకసారి అయితే మర్చిపోయితే వెళ్తా, మళ్ళీ అమ్మట్లోనే అయ్యో నేను మర్చిపోయానని ఇట్లా చంపలేసుకోవటం అట్లయితే చేస్తూ ఉంటా. ఎప్పుడో ఒకసారి మర్చిపోయి సడన్గా, అంటే నాకు ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ లేవు. ఇట్లా ఒక రూమ్లలోకి వెళ్ళటం వెళ్ళకపోవటం ఇట్లాంటివన్నీ లేవు కాబట్టి ఇక్కడ ఇంకొంచెం నాకు అలవాటు అయ్యేసరికి కొంచెం టైం పట్టింది రూమ్లోకి వెళ్ళొద్దు అని. ఇప్పుడు మా అత్తయ్య లేకపోయినా నేనైతే ఇక అదే పాటిస్తా అండి. మా అత్తయ్యకి మా చిన్న కొడుకు అనమాట చనిపోయిండు. ఇక పెళ్లి కాని వాళ్ళు చనిపోతే మ్యాక్సిమం దేవుళ్ళు అవుతారు అంటారు. ఇక్కడ కూడా మరి అదంతా నిజమో కాదో నాకు తెలియదు. ఇక్కడ కూడా మా మరిది అయితే ఇంకా దేవుడైండు, అంటే ఇట్లా అన్నట్టు అప్పుడప్పుడు ఇట్లా దేవుళ్ళకి కూడా పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా మళ్ళీ మేము దేవుడికి అయితే పెట్టాలనుకుంటున్నాం. ఉగాది ముందు అట్లా వీళ్ళకి పెడుతూ ఉంటారు కదా ఎవరైనా, అట్లా మేము కూడా పెట్టాలి అనుకుంటున్నాం. మా అత్తయ్య కూడా చనిపోయిందండి. మా మరిది చనిపోయిన మా నాన్నతోటే అసలు తినేది కాదు, డైలీ ఏడ్చేది. వామ్మో, అసలు తల్లి ఇంతనా అనుకున్నా నేనైతే, అంత ఏడ్చేది డైలీ. కుంగిపోయింది మనిషి అయితే, అసలు ఇక జీర్ణించుకోలేకపోయింది. చిన్న కొడుకు లేకపోతే నేను లేను అనుకుంది. చిన్న కొడుకు అంటే ఇక అంత ఇష్టం అనమాట. అట్లా తను కూడా 1 year తర్వాత 1 year కూడా ఏడుస్తూనే ఉండేది, తినకపోయేది. అట్లా హెల్త్ అంతా ఖరాబ్ చేసుకుంది తినకుండా చేయకుండా. తను కూడా వాళ్ళ చిన్న కొడుకు కాడికైతే ఇక వెళ్ళిపోయిందండి. ఇంకేమో ఇప్పుడు మేమైతే ఇంట్లో అత్తయ్య లేదు, ఇక మావయ్య మా హస్బెండ్ నా 2 పిల్లలు మేమేనండి. ఈమెకైతే ఇక చెప్పాను కదా ఫీవరు జలుబు దగ్గులని, ఇక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొచ్చినప్పుడు నెబులైజర్ పెట్టమని చెప్పారు. ఇక్కడైతే ఇంక ఈమె ఇష్టం వచ్చినట్టే చేయాలన్నమాట. అందులో మెడిసిన్ కూడా నేనే పోస్తా, నేనే పట్టుకుంటా, నేనే చేస్తా. ఇట్లా అన్నిటికీ నేను ఓకే అంటేనే అది పెట్టుకుంటుంది, లేకపోతే పెట్టుకోదు. సర్లే అని ఇంక అన్నిటికీ ఓకే అంటే ఎట్లయితే ఇంకా పెట్టుకోవాలి, అది పిలవాలి అనేసి ఇక చెప్పిన దానికల్లా తల ఊపుకుంటా ఏదో ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే చేస్తున్నా. పడుకున్నప్పుడైతే ప్రశాంతం పెట్టచ్చు, కానీ వీళ్ళు చిన్నపిల్లలు కాదు కదా, నెలల పిల్లలు అంటే ఓకే మంచంలో పడుకుంటారు, వాళ్ళకి పెట్టవచ్చు. అసలు ఇది వీళ్ళకి ఓపిక లేకపోయినా ఆడుకోవటానికి మాత్రం ఎక్కలేని ఓపిక వచ్చిద్ది. మళ్ళీ పొద్దుగూకులు ఆడుకుంటారు, సాయంత్రం కల్లా మంచాన్ని పడతారు. ఇంక చూడు మనల్ని ఇబ్బంది పెడతారు. ఈ పిల్లలందరూ ఇక అంతేనండి. వాళ్ళు ఓపుకున్నంతసేపు పిచ్చి ఎగురులు ఎగురుతారు, ఓపిక పోయినాక మంచాన్ని పడి వామ్మ వాయి అని ఊరికే ఆడవటం చేయటం, హాస్పిటల్ పాలవ్వటం, ఇంకంతా ఇట్లనే.
ఇంకేమైతే ఇక్కడ పట్టుకొని పీల్చుకుంటూ ఉందన్నమాట. దీని తర్వాత ఇంకోటి కూడా పెట్టాలి. అది కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి. మళ్ళీ సిరప్లు అయితే 4 సిరప్లు అండి, అవి కూడా పోయాలి. ఇక్కడ వచ్చేసి నేను ఈ బట్టలన్నీ నైటే ఉతికేసిన. కొన్ని అంటే మేము నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చినామండి. ఇంక వెంటనే అవి ఫంక్షన్కి వెళ్ళే ముందు ఇచ్చిన బట్టలు అన్నీ చాలా అయితే ఇంకా అవి ఉతికేసినాం. నాయి పిల్లలవి మా హస్బెండ్ది కొంచెం ఉతికేసిన. తర్వాత మా మావయ్యని మళ్ళీ మా హస్బెండ్ స్నానం చేయటం చీకటైంది. అప్పటికి ఇంక వాళ్ళు ఉతకలేదు. ఇంక వాళ్ళైతే మళ్ళీ నేను మార్నింగ్ ఉతికేస్తున్నా అండి. మేము కొంచెం తొందరగా స్నానం చేసామని తొందరగా ఉతికేసిన. వీళ్ళు చీకటి పడ్డాక చేశారనమాట. అందుకని ఇంక వీళ్ళ యాపిన మళ్ళీ మా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇడిచి వెళ్తుంది కదా, దాని బట్టలు ఇంక ఇలా ముగ్గురు బట్టలు అయితే ఉన్నాయండి ఈ రోజుకి. ఇంకా అవి అయితే ఉతికేస్తున్నాను అనమాట. కొంచెం లేట్గా ఎండెక్కాకే ఉతికిన కొన్ని బట్టలు ఉన్నాయని. ఇక ఇప్పుడు కూడా కొంచెం ఎండలు కూడా ముదురుతున్నాయి కొంచెం కొంచెం. నైట్ చలే పుడుతుంది, మళ్ళీ డేలో ఎండలు బాగానే వస్తున్నాయండి అసలు. ఇక్కడ మా మెన్సీ అయితే బయటకి అయితే వెళ్ళింది. ఇక ఆమెకు వచ్చాక మళ్ళీ ఆమెను చూడాలి, ఆమెకి అన్నం పెట్టాలి, సిరప్లు పోయాలి, చాలా పని ఉంది. ఇక్కడైతే గిన్నెలు కడుక్కుంటున్నా. నేను గిన్నెలన్నీ రుద్దుకున్నా. గిన్నెలు అయితే అండి ఇక రోజుకి 3 టైమ్స్ అయితే పక్క నాకు మార్నింగ్ లేవగానే గిన్నెలు రుద్దుకోవాలి. మళ్ళీ రెండోసారి టీ పెట్టినవి మా హస్బెండ్ పిల్లలు అందరూ అన్నం తిన్నాక మా మావయ్య కూడా అన్నం తిని కరువు పనికి వెళ్తాడు. ఇక వీళ్ళందరూ తిని తాగినాక మళ్ళీ రెండోసారి గిన్నెలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ రుద్దేస్తా. నా పని అంతా అయిపోయాక నేను లాస్ట్కి అన్నం తింటా. పని ఉండగా నాకు ఏందో అన్నం తినబుద్ధి కాదు. తిననంటే ఎక్కలేం, బద్ధకం వచ్చిద్ది, ఇక మనసు ఎక్కబుద్ధి అయ్యిద్ది, ఇక పని చేయబుద్ధి కాదు మెయిన్. అందుకని టైం ఎంతైనా కానీ పని అయినాకనే తినే అలవాటు ఉంది. ఇక అది ఇక అంతే అలవాటు. ఆ పని అయ్యేసరికి ఒక 11 అయిందనుకో, ఇక నేను ఒక్కపూటే అన్నం తినేది. మళ్ళీ నైటే ఇక 11 అయిందంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం తింటామండి, తినాం కదా. ఇంక ఇక్కడైతే గ్యాస్ మీద మొత్తం అన్నం కనుక అంతా పొంగిపోతే నేను పని చేసుకోవడానికి ముందే గ్యాస్ మీద వాటర్ చల్లేసి వెళ్ళిన నానిద్దని. అది నానిన తర్వాత మొత్తం గుడ్డతో అయితే తుడుచుకుంటున్నా. ఇక్కడ మాకు సింకు లేదు కాబట్టి గ్యాస్ కడిగేది కాదు. కడిగితే మళ్ళీ నీళ్ళన్నీ కింద బండల మీద పడతాయి. అదే ఇక్కడ సింకు పక్కన ఉంది కానీ అది రిపేర్లో ఉంది సింకు. అది ఉంటే మంచిగా కడిగితే ఇంకా అందులో సింకులో పోయి బయటికి పోతాయి వాటరు. ఇంక అందుకని ఇంక అట్లా లేదని నేనైతే ఇంకా నీళ్ళు పోసి నానేసి కడిగేసిన అనమాట, తుడిచేసిన. ఇక్కడైతే ఎగ్ రైస్ అండి, ఇది మా క్యాప్సిక్ మార్నింగ్ చేసిన. అందులో కొంచెం మిగిలితే నేను తింటాను అనమాట. మా మెన్సీకి వెళ్తే మంచి లేదుగా ఎగ్ పెట్టడం వద్దు అనేసి అది బయటకు ఆడుకోవటానికి పోయినప్పుడు నేనైతే తింటాను అనమాట. ఎగ్ రైస్లో ఏమీ ఉండవండి, ఎగ్ ఉప్పు కారం అన్నం తప్ప. ఎందుకంటే దానికి ఏది కనపడ్డా తిందు. కరివేపాకు కనపడద్దు, కొత్తిమీర కనపడొద్దు, జీలకర్ర ఇట్లాంటివి ఉంటాయి కానీ అసలు ఏమి కనపడొద్దు అనమాట. ఏమి కనపడ్డా తినదు. ఇంకా దానికి నచ్చినట్టుగా ప్లెయిన్గా అయితే ఎగ్ రైస్ చేసిన. దానికి సరిపోని పెడితే కొంచెం మిగిలింది, ఇంకా అది నేను తినేస్తున్నా. మా మించి వచ్చేలోపు తినేయాలి. ఇదైతే సరిపోదులేండి, ఇంకా తినాలి అన్నం. ఆ కొంచెం ఏం సరిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఇంట్లో గోంగూర కర్రీ చేస్తే అది వేసుకొని కూడా తిన్నా అండి. ఇంకా ఇందాక నేను చిక్కుడుకాయలు ఒలిచాను కదా, అందులో కొన్ని ముదిరికాయలు అయితే తీసిన కాలుద్దామని. ఇవి చిన్నప్పుడు కాల్చేదనమాట. చిన్నగా ఉన్నప్పుడు పొయ్యిలో కాల్చేది. ఇట్లా ముదిరిపోయిన కాయలు తీసుకొచ్చి ఇంకా పొయ్యి ముట్టించినప్పుడు పొయ్యిలో నిప్పులు ఉంటాయిగా, ఆ నిప్పుల్లో వేసినామంటే ఇవి మంచిగా కాలి ఇంక లోపల ఉడికినట్టు అయ్యి అంత టేస్ట్ ఉంటాయి చిక్కుడుకాయ గింజలు అయితే. నాకు బాగా తినే అలవాటు ఇది. ఇక్కడేమో ఇప్పుడు ప్రజెంట్ పొయ్యి లేదు. మాకు పొయ్యి ఉండేది, పల్లెటూరే కాబట్టి. కానీ లేదు, ఇంకా పొయ్యి మీద ఎవరు వంట చేస్తారండి, చేయట్లేదు. నీళ్ళు కాగబెట్టుకోవడానికి కూడా హీటరు. సో పొయ్యి మీద ఇంకా లేదు. అందుకని ఇంకా నేను గ్యాస్ మీద మా మిన్సి ముందుకి ఇంటికాడ దానికి టేస్ట్ చూపిద్దాం, చిన్నప్పుడు మనం కూడా తిన్నాగా పిల్లలకు కూడా తినిపిద్దాం అన్నట్టుగా నేనైతే గ్యాస్ మీదే కాల్చిన. కానీ పొయ్యి మీద ఉన్నంత టేస్ట్ అయితే లేవండి, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి. ఆ కాలటానికి పైన పొట్టంతా నల్లగా మాడిపోయినా కానీ లోపల గింజ ఉడకలేదు. అదే పొయ్యిలో అయితే భలే ఉడుకుతుంది, లోపల గింజ కూడా మెత్తగా. ఇంకా అయినా మా మిన్సికి నచ్చిందంటో, బాగానే తినింది. బాగున్నాయి అని మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా నాతో ఆ కాయలతో వేయించుకుంది. ఇంట్లో కాయలు లేకపోతే పక్కింటికి పోయి మళ్ళీ చెట్టు నుంచి కోసుకొని వచ్చి దానికి కాల్చి పెట్టిన గింజల్ని. ఇంకా దానికి నచ్చింది కాబట్టి పెట్టిన అనమాట. మంచిగా తినింది. నేను కూడా ఒక 3-4 గింజలు అయితే తిన్నా, ఎక్కువ దానికైతే ఇచ్చేసిన. ఇక చూడండి ఇట్లయితే మాడటానికి మాడింది కానీ లోపల
ఈవెన్‌గా అయితే ఉడకలేదు. ఓకే. కాకపోతే పర్లేదు తినేటట్టే ఉన్నాయి. పచ్చిగా కసకస అనుకుంట అయితే లేవు. పర్లేదు బాగానే ఉన్నాయి. మమ్మీ నుంచి "నన్ను కూడా చూపించు నేను కూడా తినేది. నువ్వు ఒక్కదానివే చూసుకుంటావా" అంటుందనమాట. అందుకని చూపిస్తున్నా. ఆమెకి జుట్టేయలేదండి. జుట్టు ఏపిచ్చుకోవట్లేదు మెయిను. ఇంటికాడ ఉన్న కాడ నుంచి కొంచెం గారాబం ఎక్కువైంది. ఏపిచ్చుకోవట్లేదు. ఇగ ఫీవరొచ్చిన పిల్లని నేను కూడా కొంచెం వదిలేస్తాననమాట. ఏమి అనుకుంటా. దానికి నచ్చినట్టే ఉంచుతున్నా. ఇంతేనండి వీడియో. ప్లీజ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.